ఫలము ఆయన ఇచ్చు బహుమానము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే పిల్లలు అంటే దేవుడు మనకిచ్చినటువంటి బహుమానము అని మనం విన్నాం. నేర్పించండి, బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు అని చెప్పి. అందుకని ప్రతిదీ కూడా మన పిల్లలకి ఎలా నేర్పించాలి అనే కొన్ని విషయాల గురించి మనము తెలుసుకున్నాం. మన బిడ్డలు నిజంగా మంచి భవిష్యత్తు చూడాలి అనుకుంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మీతో నేను పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మన బిడ్డలు మంచి భవిష్యత్తును చూడాలి అనుకుంటే మన బిడ్డల విషయంలో మనం ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకు ఇన్ని మాటలు ఈరోజు నేను చెప్తా ఉన్నానంటే, బయట నుంచి నాకు వస్తున్నటువంటి ప్రార్థన విన్నపాలను బట్టి ఎంతోమంది వారి పిల్లల గురించి ఎంతో భయంకరమైన ప్రార్థన విన్నపాలను పంపిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఎలా పాడైపోతున్నారో అన్న దాని గురించి చెప్తా ఉన్నారు. మొన్నటి దినాన జర్మనీ నుంచి వియన్నా ఆస్ట్రియా నుంచి వస్తున్నప్పుడు ఫ్లైట్లో ఒక చిన్నోడు ఇంతే ఉన్నాడు. వాడు ఫోన్ తీసుకుంటే చాలు భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. మొత్తం ఫ్లైట్ అంతా దద్దరిల్లిపోయేలా అరుస్తూ ఉన్నాడు. వాడికి ఏం పెట్టకపోయినా పర్లా, ఫోన్ ఇచ్చేగానే 2-3 గంటలైనా మౌనంగా ఉంటున్నాడు. మరలా తల్లి తీసుకోవడానికి ప్రయత్నిస్తే మరలా అందుకుంటున్నాడు. నిద్రలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మెలకు వచ్చేలా అంత గట్టిగా అరుస్తున్నాడు. అయితే మిగతా తల్లులందరూ పిల్లలు అలా అరవకుండా ముందే వాళ్ళకి ఫోన్ ఇచ్చేశారు. అందుకనే మిగతా వాళ్ళు ఎవరు కూడా అరవట్లేదు. సో టోటల్గా ఫ్లైట్లో చూస్తే ఒక 80% వాళ్ళ పిల్లలకి ట్యాబో లేకపోతే మొబైల్ ఫోనో ఏదో ఒకటి వారి చేతిలో పెట్టేస్తే అది చూసుకొని అన్ని గంటల జర్నీలో కూడా వాళ్ళు అలా చూసుకుంటానే ఉంటున్నారు. తినడం లేదు, తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ చూడడం లేదు, మాట్లాడడం లేదు, ఫోన్ చూసుకొనే వాళ్ళు గడుపుతూ ఉన్నారు. అప్పుడు అనిపించింది, ఇంత ఘోరంగా తల్లిదండ్రులు తయారైపోయారు. వాడు ఏడవకూడదు, వాడు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఫోనే చూసుకుంటూ ఉన్నారు. అందుకని ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలకి ఏమిస్తున్నారు అని చెప్పండి, ఏమిస్తున్నారంటే మొబైల్ ఫోన్ ఇస్తూ ఉన్నారు, ట్యాబ్ ఇస్తూ ఉన్నారు కదా. ఇలాంటివన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏమవుతున్నారంటే చూడరాని వాటిని చూస్తూ ఉన్నారు, ఒకలాంటి దానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. దానివల్ల పిల్లలకి ఎక్కువగా ఆటిజం వస్తుంది. నేను ఏ దేశంలోనికి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కనీసం ఒక 10-15 మంది పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. మా వాడికి ఆటిజం అండి, ప్రార్థించండి. ఎందుకు మీ వాడికి ఆటిజం వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా అల్లరి చేస్తున్నాడని, బోన్ చేయట్లేదని ప్రతి దానికి కూడా మొబైల్ ఇవ్వడం నేర్పించాం. ఆ మొబైల్ వలన వాడికి ఆటిజం వచ్చింది. వాడు సూటిగా చూడలేడు, ఏది మాట్లాడలేడు, తలదించుకొని ఉంటాడు, మాతో కూడా మాట్లాడు, ఒక్కొక్కసారి మా మీద దాడి కూడా చేసే స్థితికి వచ్చాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అర్థం కావట్లా. నన్ను నా బిడ్డ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే వాడికి నేను ఒక ట్యాబ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. వాడు ఎంత ఏడ్చినా సరే వాడికి నేను ఏమి ఇవ్వాలో అదే ఇవ్వాలి అని కనుక మనం నేర్చుకుంటే ఎంతో విలువైన బిడ్డలంగా మన పిల్లల్ని మనం పెంచగలం. షాప్కి వెళ్తున్నప్పుడు మీ పిల్లలు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కొంటున్నప్పుడు వద్దు నాన్న అంటే అక్కడే పండి దొరిలేస్తున్నారు అనుకోండి, అప్పుడు చాలామంది ఏమైపోతారంటే ప్యానిక్ అయిపోతారు. అచ్చే ఇలా దొరిలేస్తున్నాడు ఏంటి, అందరూ చూస్తూ ఉన్నారు, బాగోలేదని చెప్పి ఓకే 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 కొంటాను నాన్న కొంటాను అని అంటుంటే అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఒక ఆయుధం కింద ఉపయోగిస్తారు. ఏదైనా కొనకపోతే ఎక్కడన్నా అలా కింద పడి దొరిలేస్తూ ఉంటారు. కానీ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎప్పుడైనా నీ బిడ్డ, చిన్న బిడ్డలే, కొనుక్కోగానే కింద ఎప్పుడైతే దొరిలేశారో అలా తీసుకొని ఇంటికి వచ్చేయాలి. ఎక్కడికి వెళ్ళకూడదు అన్నమాట, ఇంటికి వచ్చేయాలి. ఎందుకు వచ్చేసామంటే నువ్వు పడి దొరిలేవు కదా, అందుకని ఇంటికి వచ్చేసాం అని అనాలి. మరలా రెండోసారి ఎక్కడికైనా వెళ్తాం, మరలా పడి దొరికితే వెంటనే అలా తీసుకొని ఇంటికి వచ్చేయాలి. అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే నేను గనక పడి దొరిలేసానంటే నన్ను ఇంటికి ఈడ్చుకుపోతారు అని అర్థం అవుతుంది అనమాట. నాకేమి దొరకదు అని అర్థం అవుతుంది. చాలా సింపుల్ ట్రీట్మెంట్. సో ప్రతి విషయంలో కూడా మన పిల్లలకు మనం ప్రేమతో నేర్పించాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.